మూలకాల వర్గీకరణ. మొట్టమొదట మూలకాల వర్గీకరణ చేయుటకు ప్రయత్నించినవారు డాబర్నీర్. మొట్టమొదట మూలకాల వర్గీకరణకు చేయుటకు ప్రయత్నించినవారు డాబర్నీర్. డాబర్నీర్ ట్రయల్లో మధ్య మూలకపు పరమాణువు మొదటి మరియు మూడవ మూలకాల పరమాణు భారాల సగటుకు సమానం. విస్తృత ఆవర్తన పట్టిక యందు 7 పీరియడ్లు కలవు. గ్రూపుల్లో రుణ విద్యుదాత్మకత పై నుండి కిందకు పోయిన కొలది తగ్గుతుంది. ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ను కలుపుటను క్షయీకరణం అంటారు. ఇప్పటి వరకు కనుగొన్న మూలకాల సంఖ్య 109. ప్రజెంట్ అయితే 118. ఇది ఓల్డ్ బుక్ కాబట్టి 109 అని ఉంది. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉండే మూలకాల సంఖ్య 118 లేటెస్ట్గా 4th క్లాస్లో ఉంది. డాబర్నీర్ ప్రతిపాదించిన 3 మూలకాల సమూహాన్ని ట్రయోడ్ లేక త్రికం అంటారు. క్రింది వానిలో డాబర్నీర్ త్రికము అంటే లిథియం, సోడియం, పొటాషియం. డాబర్నీర్ త్రికానికి ఉదాహరణలు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెలూరిన్, టెలోరియం, లిథియం, సోడియం, పొటాషియం, ఐరన్, కోబాల్ట్, నికెల్. డాబర్నీర్ వర్గీకరణ తర్వాత పెటన్ కోఫర్ మరియు డీచాకోటియస్ మూలకాల వర్గీకరణకు ప్రయత్నించారు. డాబర్నీర్ వర్గీకరణ తర్వాత పెటన్ కోఫర్, డీచాకోటియస్ మూలకాల వర్గీకరణకు ప్రయత్నాలు చేశారు. జాన్ న్యూలాండ్ మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి మరియు 8 మూలకాలు ఒకే ధర్మాన్ని, 8వ మూలకం ఒకే ధర్మాలను కలిగి ఉన్నాయి. దీన్నే జాన్ న్యూలాండ్ అష్టక నియమం అని కూడా అంటాము. న్యూలాండ్ ప్రతిపాదించిన ప్రతిపాదనని న్యూలాండ్ అష్టక పరికల్పన అంటారు. ఎందుకు అష్టక పరికల్పన అన్నామంటే మొదటి మరియు 8వ మూలకాలకు ఒకే ధర్మాలు ఉన్నాయి. న్యూలాండ్ అష్టక పరికల్పన భార మూలకాలకు వర్తించదు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి ఉంటుంది? పరమాణు భారము. లూథర్ మేయర్ భౌతిక ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ చేశాడు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి నిర్మించబడింది? పరమాణు భారము. మెండలీఫ్ పరమాణు భారాలు మరియు రసాయన ధర్మాలను పరిగణలోకి తీసుకుని వర్గీకరణ చేశాడు. పరమాణు భారం 68 గల మూలకం ఉంటుందని మెండలీఫ్ భావించి దానికి పెట్టిన పేరు ఎకా అల్యూమినియం. ఎకా అల్యూమినియంను కనిపెట్టిన డెబోస్పాడ్రన్ పెట్టిన పేరు గాలియం. పరమాణు భారం 44 గల మూలకానికి మెండలీఫ్ ఊహించిన పేరు ఎకా బోరాన్. ఎకా బోరాన్ను కనిపెట్టిన నిల్సన్ పెట్టిన పేరు స్కాండియం. మరొకసారి ఇది ఇంపార్టెంటు. పరమాణు భారం 68 గల మూలకం ఉంటుందని మెండలీఫ్ భావించి దానికి పెట్టిన పేరు ఎకా అల్యూమినియం. ఎకా అల్యూమినియంను కనిపెట్టిన డెబోస్పాడ్రన్ పెట్టిన పేరు గాలియం. పరమాణు భారం 44 గల మూలకానికి మెండలీఫ్ ఊహించిన పేరు ఎకా బోరాన్. ఎకా బోరాన్ను కనిపెట్టిన నిల్సన్ పెట్టిన పేరు స్కాండియం. మెండలీఫ్ రసాయన ధర్మాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన 3 జతల మూలకాల క్రమము టెలూరియం మరియు అయోడిన్, కోబాల్ట్, నికెల్, ఆర్గాన్, పొటాషియం. మెండలీఫ్ రసాయన ధర్మాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన 3 జతల మూలకాల క్రమము టెలూరియం, అయోడిన్, కోబాల్ట్, నికెల్, ఆర్గాన్, పొటాషియం. మెండలీఫ్ ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. మోస్లే ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు. మోస్లే ఆవర్తన పట్టికను విస్తృత ఆవర్తన పట్టిక అంటారు. నవీన ఆవర్తన పట్టిక ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. నవీన ఆవర్తన పట్టిక ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. మోస్లే వర్గీకరణ పరమాణు సంఖ్యల ఆధారంగా.
మోస్లే ఆవర్తన పట్టికనే విస్తృత ఆవర్తన పట్టిక అని కూడా అంటారు. మొదటి పీరియడ్ నందుండెడి మూలకాల సంఖ్య 2. నవీన ఆవర్తన పట్టిక యందు 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండియున్నది. ఆవర్తన పట్టికలో అడ్డంగా ఉన్న వరుసలను పీరియడ్లు అంటారు. ఆవర్తన పట్టికలో నిలువు వరుసలను గ్రూపులు అంటారు. నవీన ఆవర్తన పట్టికలోని గ్రూపుల సంఖ్య 16. ఆవర్తన పట్టికలో 2, 3 పీరియడ్లో ఒక్కొక్క దానిలో గల మూలకాల సంఖ్య 8. ఆవర్తన పట్టికలో 6వ పీరియడ్లో గల మూలకాల సంఖ్య 18. ఆవర్తన పట్టికలో ల్యాంథనైడ్లు మరియు యాక్టినైడ్లను క్రింది భాగములో ప్రత్యేక భాగంగా ఉంచుతారు. ఆవర్తన పట్టికలో మొదటి పీరియడ్లోని మూలకాల పేర్లు హైడ్రోజన్, హీలియం. ఆవర్తన పట్టికలో 2వ పీరియడ్లోని మూలకాలు లిథియం నుంచి నియాన్ వరకు ఉంటాయి. ఆవర్తన పట్టికలో 3వ పీరియడ్లో మూలకాలు సోడియం నుంచి ఆర్గాన్ వరకు ఉంటాయి. 1 నుంచి 6వ పీరియడ్ వరకు గల మూలకాల సంఖ్య వరుసగా 2, 8, 8, 18, 18, 32. ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మూలకాలను 4 వర్గాలుగా విభజించారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్లు ఎటువంటి రసాయన చర్యల్లో పాల్గొనవు. అందుచేతనే వీటిని జడవాయువులు అంటారు. హీలియం తప్ప మిగతా జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసము NH2NP6. విస్తృత ఆవర్తన పట్టికలో జడవాయువులు 0 గ్రూపులో చేర్చారు. ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ జడవాయువుతో ముగిస్తుంది. జడవాయువు గల మరొక పేరు 0 గ్రూప్ మూలకాలు ఉత్కృష్ట వాయువులు. వేలెన్సీ కర్పూరం అసంపూర్ణంగా నిండి ఉన్న మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ప్రాతినిధ్య మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS1 మరియు NH2NP5. S బ్లాక్, P బ్లాక్ మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటారు. గ్రూప్ 1A మరియు గ్రూప్ 2A మూలకాలను S బ్లాక్ మూలకాలు అంటారు. గ్రూప్ 3A, 4A, 5A, 6A, 7A మూలకాలను P బ్లాక్ మూలకాలు అంటారు. ప్రాతినిధ్య మూలకాలను S మరియు P బ్లాకులుగా విభజించారు. యాక్టినాయిడ్ల పరమాణు సంఖ్య 90 నుంచి 103 వరకు గల మూలకాలు. యాక్టినాయిడ్ల పరమాణు సంఖ్య 90 నుంచి 103 వరకు గల మూలకాలు. పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు గల మూలకాలను ల్యాంథనాయిడ్లు అంటారు. D బ్లాక్ మూలకాలను పరివర్తన మూలకాలు అంటారు. F బ్లాక్ మూలకాలను అంతర పరివర్తన మూలకాలు అంటారు. S బ్లాక్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం NS1 మరియు NH2. P బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NH2NP1 నుండి NH2NP5. వేలెన్సీ ఆర్బిటాల్ మరియు కేంద్రకం మధ్య గల దూరాన్ని పరమాణు పరిమాణం అంటారు. పరమాణు పరిమాణాన్ని 10⁻⁸ సెంటీమీటర్లో కొలుస్తాము. 1 ఆంగ్స్ట్రామ్ = 10⁻⁸ సెంటీమీటర్. X కిరణాల పరివర్తనం మరియు ఎలక్ట్రాన్ పరివర్తన పద్ధతుల ద్వారా 2 పరమాణువుల మధ్య దూరాన్ని కనుగొనవచ్చును. S కిరణాల పరివర్తనము, ఎలక్ట్రాన్ మరియు ఎలక్ట్రాన్ పరివర్తన పద్ధతుల ద్వారా 2 పరమాణువుల మధ్య దూరాన్ని కనుగొనవచ్చును. పరమాణు సంఖ్య పెరిగిన కొలది పరమాణు పరిమాణం తగ్గుతుంది. పరమాణు సంఖ్య పెరిగిన కొలది ఎలక్ట్రాన్ ఆవేశ మేఘం యొక్క ఆకర్షణ శక్తి పెరుగుతుంది కావున పరమాణు పరిమాణం అనేది తగ్గుతుంది. అదే గ్రూపుల్లో పరమాణు వ్యాసార్థం, ఒక గ్రూపులో పరమాణు వ్యాసార్థం అనేది పైనుంచి కిందకు పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. అదే పీరియడ్లో అయితే పరమాణు సంఖ్య పెరిగిన కొలది పరమాణు పరిమాణం తగ్గుతుంది. ఒక పీరియడ్లో పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. గ్రూపుల్లో పైనుంచి కిందకు వచ్చిన కొలది ఒక్కొక్క కర్పూరం చొప్పున పెరుగుతుంది కావున పరమాణు పరిమాణం పెరుగుతుంది.